హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఉన్న గ్రేడియంట్ టూల్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలి, సో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రేడియంట్ అంటే ఏంటి అంటే జనరల్గా ఒక టూ కలర్స్ మధ్య ఒక బ్లెండ్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం గ్రేడియంట్స్ని యూజ్ చేస్తారు. కానీ గ్రేడియంట్ అంటే మనకు టెక్స్ట్ మీద యూజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్స్లో యూజ్ చేయొచ్చు, ఫోటోగ్రాఫ్స్ పైన యూజ్ చేయొచ్చు, ఈవెన్ కస్టమ్ షేప్స్లో యూజ్ చేయొచ్చు, ఈవెన్ లోగో డిజైన్స్లో వాడచ్చు. ఇట్స్ యూ కెన్ యూజ్ గ్రేడియంట్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ ప్లేస్ ఆర్ ఎనీవేర్. సో బేసిక్గా ఒక 3 డైమెన్షనల్ డెప్త్ ఒక ఆబ్జెక్ట్ రావాలి, క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం గ్రేడియంట్స్ మీద తప్పకుండా డిపెండ్ అవ్వాలి. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో గ్రేడియంట్ టూల్ ఎలా యూజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రేడియంట్ టూల్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఈ గ్రేడియంట్ టూల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, వీటిల్ని ఎడోబోల్ ప్రీడిఫైన్డ్ గ్రేడియంట్స్, యాక్చువల్గా మన ఓన్ గ్రేడియంట్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక సింపుల్ గేర్ వీల్ మీద క్లిక్ చేస్తే ఈ కలర్ హార్మోనియస్ అనేది లైబ్రరీ. అలా ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి? 3 + 3 6 + 9 10, టోటల్ 10 లైబ్రరీస్ ఉన్నాయి. ఇలా కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోటోషాప్ వెబ్ 2.0, ఫోటోషాప్ ఫర్ స్కిన్ టోన్ గ్రేడియంట్స్, ఇలా చాలా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవెన్ స్కిన్ టోన్స్ కూడా ఎడిట్ చేయొచ్చు గ్రేడియంట్స్ నుండి. ఓకేనా? సో ఎప్పుడైతే నేను రీసెట్ క్లిక్ చేస్తానో ఫోటోషాప్ డిఫాల్ట్ గ్రేడియంట్స్ని ఇస్తుంది. ఓకేనా? సో ఈ ఒక్కసారి ఈ వీడియోని నేను ఆ స్క్రీన్ క్లోజ్ చేశాను. టేక్ ఎ న్యూ డాక్యుమెంట్. సో డెల్ మానిటర్లో ఇది న్యూ డాక్యుమెంట్. డెఫినెట్గా లేయర్స్ అనేది మీరు క్రియేట్ చేయాలి కాబట్టి టేక్ ఎ న్యూ లేయర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఏరియాలో ఒక ఆల్రెడీ డార్క్ బ్లాక్ ఉంది, ఇంకొక డార్క్ బ్లాక్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? అంటే ఎప్పుడు కూడా ఒక డార్క్ బ్లాక్లో ఇంకొకటి లైట్ బ్లాక్ అలా ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ లీనియర్లో ఇలా క్రియేట్ చేశాను, టాప్ టు బాటమ్ డ్రా చేశాను. మరి ఇంకొక లేయర్లో ఈసారి రేడియల్ డ్రా చేస్తున్నాను, లెఫ్ట్ నుండి రైట్కి. ఇంకొక లేయర్లో యాంగిల్ డ్రా చేస్తున్నాను, సేమ్ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి. సో ఇంకొక లేయర్లో రిఫ్లెక్టెడ్, సేమ్ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కే డ్రా చేస్తున్నాను. సో ఇంకొక లేయర్లో డైమండ్ డ్రా చేస్తున్నాను, సేమ్ ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి, లేదంటే ఆఫ్ వర్క్ డ్రా చేశాను. చూడండి, ఇవన్నీ టైప్స్ ఆఫ్ షేడ్స్ అనమాట. కానీ మీకు ఒకే కలర్ తీసుకున్నాను కాబట్టి ఆటో సెలెక్ట్ చేయండి, సో దట్ ఆటోమేటిక్గా లేయర్ సెలెక్ట్ అవుతుంది. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఓకేనా? ఫైన్. సో మనకి ఆల్మోస్ట్ యాపిల్ వాళ్ళ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఇలాంటి డెప్త్ ఇలాంటివి కనపడుతుంటాయి మీకు. బటన్స్ కానీ నావిగేషన్కి అన్నిటికీ ఇది చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ఇట్లా అన్ని 1 by 1 డిలీట్ చేసుకుంటూ, సో నేనేం చేస్తున్నానంటే క్రియేట్ వన్ మోర్ న్యూ. ఈసారి నేనేం చేస్తున్నానంటే సేమ్ గ్రేడియంట్, బట్ ఈసారి నేను ఒక సర్కిల్ తీసుకుంటాను. సర్కిల్లో ఈసారి టేక్ ఒక సింపుల్ రెడ్ తీసుకొని, బట్ సెకండ్ ఏది తీసుకోవాలండి, డెఫినెట్గా రెడ్లోనే డార్క్ షేడ్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ షేడ్ వస్తుంది. ఈసారి రేడియల్ యూజ్ చేస్తాను. రేడియల్ యూజ్ చేస్తే మీకు లైటింగ్ డెప్త్ అనేది కనబడుతుంటుంది. ఇక్కడ చూడండి, పైన లైటింగ్ డెప్త్ వచ్చింది ఇది. సో ఇదే ఈసారి సో ఐ విల్ గో ఫర్ ఎల్లో. సెకండ్ మాత్రం ఎల్లోలోనే డార్క్ ఎల్లోకి వెళ్తాను. ఓకేనా? ఈసారి చూడండి, టేక్ ఎ న్యూ లేయర్. ఈసారి బాటమ్ నుండి టాప్ డ్రా చేశాను. ఓకేనా? పైన బ్లాక్ అంటే కొంచెం డార్క్ షేడ్, బాటమ్ లెఫ్ట్ షేడ్ వచ్చింది, అంటే కొంచెం లైట్ షేడ్. అలా ఈసారి నేను బ్లూ తీసుకుంటున్నాను. సో బట్ సెకండ్ కలర్ డెఫినెట్గా బ్లూలోనే డార్క్ షేడ్ తీసుకోవాలి. అదంటే బేసిక్ టెక్నిక్. గ్రేడియంట్స్ యూజ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి మీరు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు అనుకున్న రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. ఇవి ఓకేనా? ఫైన్. వీటికి మళ్ళీ మీకు ఈ ఒక హైడ్ చేస్తున్నాను. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఒక సింపుల్గా ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని టేక్ ఏ న్యూ లేయర్. దీన్ని కొంచెం ఫెదర్ ఇస్తున్నాను నేను. ఫెదర్ ఒక 18 or 20 ఇచ్చి దీంట్లో వైట్ కలర్ ఇచ్చాను. సో ఇదేమవుతుందంటే దీన్ని ఇక్కడ ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఇలా ఒక డెప్త్ 3 డైమెన్షనల్ షేడింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ యూజ్ చేసుకొని, సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఈ ఎక్స్ట్రా ఏరియాని నేను రిమూవ్ చేస్తాను. ఇన్వర్స్లోకి వెళ్ళి డిలీట్. సో చూడండి, ఇక్కడ మీకు కైండ్ ఆఫ్ షేడింగ్ వచ్చింది, అంటే లైట్ టాప్ సైడ్ ఉంది అని అర్థం. ఇక్కడ సేమ్ అదే ఆబ్జెక్ట్కి నేను మళ్ళా కింద ఒక సింపుల్ బేస్ పాయింట్ని క్రియేట్ చేసి 20 యాడ్ చేసి బ్లాక్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ దీన్ని బ్యాక్ సైడ్ పంపించాను అనమాట. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసి మర్జ్ చేసేద్దాం. ఓకేనా? ఫైన్. ఇది ఏమవుతుంది అంటే బేసిక్గా ఇలా కనబడుతుంది. సో నేను దీన్ని కంట్రోల్ డ్రాగ్ చేసేసుకొని, ఇప్పుడే కలర్ రీప్లేస్మెంట్ టూల్ చూసాం కదా ప్రీవియస్గా, రైట్?
ప్రీవియస్ ఒక 10 మినిట్స్ బ్యాక్లో చూసాము. సో దీని మళ్ళీ మీరు వేరే షేడ్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సో దీన్నే డూప్లికేట్ చేసుకొని ఈ హ్యూ శాచురేషన్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. హ్యూ అండ్ శాచురేషన్. ఇక్కడ చూడండి, హ్యూ శాచురేషన్లో ఈ స్లైడర్ని మార్చుకుంటూ ఉంటే మీకు ఇదొక షేడ్ వచ్చింది. సో మళ్ళీ మీకు కంట్రోల్ యూ హ్యూ శాచురేషన్ స్లైడర్ ద్వారా గ్రీన్ కలర్. ఓకేనా, ఇంకొక డూప్లికేట్ హ్యూ శాచురేషన్ ద్వారా ఇంకొక స్లైడర్. ఇవి డిఫరెంట్ స్లైడర్స్ ఉన్నాయి, బట్ బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అవి. సో ఇది ఒక స్మాల్ చేస్తున్నాను. ఇది ఇంకొంచెం 3 డైమెన్షనల్ స్పేస్లో ఉన్నట్టు కనపడతాయి ఇక్కడ. ఓకేనా, ఇది. సో ఇవి కొంచెం పెద్దది చేసుకొని సో ఇలా. ఓకేనా, సో 3 డైమెన్షనల్ డెప్త్ అనేది బేసిక్గా మీకు గ్రేడియంట్స్ ద్వారానే క్రియేట్ చేయగలరు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను నేను. సో డెల్ మానిటర్లో ఫిట్ టు స్క్రీనే తీసుకుంటాను. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే టేక్ ఏ న్యూ లేయర్, బట్ బ్యాక్గ్రౌండ్ బెటర్ టేక్ ఏ లైట్ కలర్. ఇది తీసుకున్నాను సో దట్ మనకి ఈజీగా కనబడతాయి. సో టేక్ ఏ న్యూ లేయర్. సో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్తో, లేదనుకుంటే యూ టేక్ దిస్ రెక్టాంగిల్. ఇది ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే ఒకసారి అప్లై చేసిన గ్రేడియంట్ మీకు అన్నిటికీ అప్లై అయిపోతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేసి గ్రేడియంట్ ఓవర్లే అని ఇస్తాను. సో ఇక్కడ ఏ కలర్ కావాలి, ఇప్పుడు నేను 0 degrees పెట్టాను, కానీ షేడ్ మాత్రం ఇది ఇంకొక ఆప్షన్. ఇది కూడా గ్రేడియంటేను, బట్ ఇట్స్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఫైన్ ఫైన్, ఇది 0 ఉంది, ఫైన్. సో నేను ఇప్పుడు దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు కదా మీరు, రైట్? సో ఇవన్నిటినీ సెలెక్ట్ చేసేసుకొని నేను కంట్రోల్ ఈ, లేదంటే ఒకసారి కాపీ చేసి పెట్టుకున్నాను, దేనికైనా బెస్ట్. కాపీ లేయర్, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ. ఇలా. ఓకేనా, అలాగే మీకు నెక్స్ట్ ఈసారి రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుందాం. రౌండెడ్ రెక్టాంగిల్లో కూడా రేడియస్ అనేది ఎక్కువ తీసుకుందాం. సే ఒక ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక పిల్లర్ లాగా, ఒక 3 డైమెన్షనల్ పిల్లర్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో రైట్ క్లిక్లో పేస్ట్ లేయర్. ప్రతిసారి మనం క్రియేట్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ చేసేసుకొని ఈ 0 degrees కాకుండా ఈసారి 90 పెట్టుకుందాం. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చిందో, రైట్? ఇక్కడ యాడ్ చేశాను నేను. సో నేను కంట్రోల్ ప్లస్ యూజ్ చేసి కొంచెం దీని యొక్క సైజుని తగ్గించుకోవచ్చుగా ఇలా, రైట్? ఒక సింపుల్ పిల్లర్ లాగా అన్నమాట ఇది. సో ఐ విల్ క్రియేట్ వన్ లిటిల్ బిట్ స్మాలర్ దెన్ దిస్. సో వన్ మోర్, దీన్ని ఇంకొంచెం, ఫైన్. సో మళ్ళా వన్ మోర్, ఇంకొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫైన్. అలాగే ఈ మూడింటిని తీసుకొని ఎయిదర్ 1, 2, 3 మళ్ళీ డూప్లికేట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ రీడ్రా చేయాలి అని అన్నప్పుడు కష్టం కదా. సో ఇక్కడ పెట్టాను నేను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ పెన్ టూల్ తీసుకొని, మీకు ఆల్రెడీ పెన్ టూల్ తెలుసు కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక సింపుల్ కైండ్ ఆఫ్ పిల్లర్ లాగా డ్రా చేస్తున్నాను. అంటే ఇట్ విల్ టేక్ టైం. నేను జస్ట్ అప్రాక్సిమేట్గా గ్రేడియంట్లో యూజ్ చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్కి వచ్చే డెప్త్ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడం కోసమే ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను. సో ఈ పాయింట్ని కొంచెం కానీ మీరు డౌన్ యారో చేసుకుంటే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ప్యారలల్. ఈ పాయింట్ చూడండి, ఇది ప్యారలల్గా లేదు యాక్చువల్గా. సో కొంచెం డౌన్ యారో చేసుకోండి సో దట్ ఈ పాయింట్స్ని మీరు ఎడిట్ చేసుకుంటే. ఓకేనా, ఫైన్. సో నేను దీన్ని ఇలా పెట్టాను, ఫైన్. ఈ మొత్తాన్ని మనం తగ్గించుకోవచ్చు కదా మళ్ళీ. అగైన్ సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, సో నేను ఏం చేస్తున్నానంటే ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసి పెట్టుకుంటాను. స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది వీ హ్యావ్ ఏ సపరేట్ లేయర్, సారీ అండి. సో సెలెక్ట్ ఆల్ లేయర్స్, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సెలెక్ట్ చేసేసుకొని స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మర్జ్ అండి, బట్ దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సైజు తగ్గించినా సైజు పెంచినా కానీ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ డూప్లికేట్. ఈ పాయింట్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఈ ఏరియాలో దీన్ని సైజ్ తగ్గించుకోవచ్చు కదా ఇట్లా, రైట్? ఇలా తగ్గించేసుకొని ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితే, సారీ అండి, సో కంట్రోల్ టీ, సారీ కంట్రోల్ జే, ఫస్ట్ డూప్లికేట్ తీసుకోవడం నేను మర్చిపోయాను. సో కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఓకేనా, ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితే అది ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతూ వస్తుంటుంది ఇట్లా, బట్ ఆ యాంగిల్ ప్రాపర్గా రాలేదు. ఎనీవే
ఇదండి బేసిక్గా గ్రేడియంట్. ఇది కాకుండా ఇంకా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పిక్చర్, సో ఫిట్ టు స్క్రీన్, టేక్ ఎనీ పిక్చర్. ప్రాబ్లీ ఇక్కడ మెనీ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి టేక్ ఇన్ దిస్ పిక్చర్. ఓకేనా, ఇదొక పిక్చర్. ఈ పిక్చర్లో నేను డూప్లికేట్ తీసుకొని, సో ఈ లాసో టూల్తో యూ టేక్ సమ్ ఏరియా. ఈ ఏరియా కావాలి, దీనికి నేను కొంచెం ఫెదర్ ఇస్తున్నాను. 75 ఇచ్చి గ్రేడియంట్ ఏది కావాలి, ఒక సింపుల్ పింక్ కలర్, సెకండ్ కూడా డార్క్ పింక్లోనే ఈ గ్రేడియంట్లో డ్రాగ్ చేసేసాను ఇట్లా. ఓకేనా, మరి ఇక్కడ నేను ఒక్కసారి దీనికి కలర్ ఇచ్చాను అనుకోండి, ఇది ఆటోమేటిక్గా స్కిన్లో మిక్స్ అయిపోతుంది ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇలా కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ టేక్ ఎ న్యూ లేయర్, ఈ ఏరియాలో అగైన్ నేను ఫెదర్ ఇస్తున్నాను 60 కలర్. ఈసారి బ్లూ తీసుకుందాం, ఇది కూడా గ్రేడియంట్ యాక్చువల్గా. ఓకేనా, బ్లూ లీనియర్ కాకుండా రేడియల్ తీసేసుకొని ఇలా పెట్టేశాను. దీనికి మళ్ళీ నేను లుమినియన్సిటీ. ఓకేనా, ఫైన్. అలాగే ఈవెన్ ఈ ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అప్రాక్సిమేట్గా అండి, మీరు పెన్ టూల్తో నీట్గా ఓపికంటే చేయండి, బట్ ఇది జస్ట్ ఫర్ అప్రాక్సిమేట్ ప్రాసెస్. ఈ ఏరియాని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అగైన్ ఫెదర్ 25, టేక్ ఎ న్యూ లేయర్, ఏ కలర్, ఈసారి డార్క్ రెడ్, రెండోది కూడా డార్క్ రెడ్, ఏది రేడియల్ తీసుకొని జస్ట్ ఫిల్ చేస్తున్నాను ఇట్లా. ఓకేనా, డెఫినెట్గా మీరు లుమినియన్సిటీలోకి వెళ్ళి కలర్ సెలెక్ట్ చేసేసుకోండి. చూడండి, ఇలా డిఫరెంట్ షేడ్స్ కూడా మన స్కిన్ పైన గ్రేడియంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, సో మీకు పిక్చర్స్ పైన యూజ్ చేయొచ్చు ఈవెన్. సో ఇక్కడ నేను ఇంకో పిక్చర్ తీసుకుంటాను. సో 1 minute, ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. టేక్ దిస్. ఈ ఏరియాలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ర్యాండమ్గా యూ ట్రై, అంటే మీరు ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ చేస్తేనే మీకు ఈ టూల్ తెలుస్తుందంటే. అంటే జనరల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది గ్రేడియంట్ అంటే ఏదో ఒక టెక్స్ట్కో బ్యాక్గ్రౌండ్కో వాడేదానికి లిమిట్ అయిపోతారు. సో డోంట్ డూ దట్. ఎక్స్ప్లోర్, ఎంత ఎక్స్ప్లోర్ అయితే మీకు అంత బెటర్. సో ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. ఈసారి నేనేం చేస్తున్నానంటే, సేమ్ గ్రేడియంట్ బట్ ఈసారి నేను ఒక గ్రీన్, ఒక ఎల్లో. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, దీనికి మీరు కానీ కలర్ ఇస్తే లేదంటే లుమినియన్సిటీ ఇస్తే మీకు ఆటోమేటిక్ ఇలా అవుతుంది. ఈ ఎరేజర్ టూల్ తీసుకొని ఎక్స్ట్రా పోర్షన్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు కదా. ఇలా రిమూవ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా అది రిమూవ్ అయిపోతుంది. బట్ యూ నీడ్ టు స్పెండ్ లిటిల్ బిట్ టైమ్ ఆన్ ఇట్. ఫైన్. సో ఈ బేసిక్ వాల్ మీద ఉన్న వాల్ పేపర్ ఇక్కడ చేయడానికి కూడా మనం గ్రేడియంట్ యూజ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేడియంట్. సో మీకు లైబ్రరీస్ నెట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్గా మీకు ఈ ఉన్న లైబ్రరీస్ చూసుకుంటే చాలండి. సో ఇక్కడ మీకు సింపుల్ అనేది ఒక లైబ్రరీ ఉంది, ఇదొక లైబ్రరీ. అలాగే సో స్పెషల్ ఎఫెక్ట్స్ ఒక లైబ్రరీ. స్పెషల్ ఎఫెక్ట్స్లో కూడా మీకు ఈ రెయిన్బో చాలా బాగుంటుంది. ఏదన్నా ఒక పిక్చర్ తీసుకొని, సో మీకు ఈ వెల్ స్క్రీన్లో టేక్ ఎనీ లైబ్రరీ తీసుకుంటున్నాను. ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నాను. సో ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని మీరు Ctrl+T ద్వారా డౌన్లోడ్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని దీన్ని ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, సో ఇలాంటి గ్రేడియంట్స్ ద్వారా ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డాగ్కి నేను మళ్ళీ గ్రేడియంట్ ఈ స్కిన్ పైన కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ ఏరియా సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా, సో ఫెదర్ ఇచ్చేసుకొని ఒక 6, ఒక న్యూ లేయర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని, బట్ ఇవన్నీ యూజ్ చేయకుండా కలర్ హార్మోనియస్ అనే లైబ్రరీ నుండి ఒక కలర్ తీసుకోండి. మీకు ఈ కలర్ తీసుకున్నాను ఇది. సో వీటిని మళ్ళీ మీరేం చేయొచ్చు, లుమినియన్సిటీ ద్వారా ఈ యొక్క ఎంటైర్ డాగ్ కలర్, స్కిన్ కలర్ని మార్చవచ్చు. అలా ప్రతి పిక్చర్కి మీరు దీన్ని అప్లై చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ మీరు శారీస్ కలర్స్ వీటి మీద కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, లెట్ మీ టేక్ దిస్. ఈ పిక్చర్ ఆల్రెడీ ఇంతకుముందు ట్యూటోరియల్లో కూడా చూసాం కాబట్టి, సో సేమ్ ఈ శారీ మొత్తాన్ని గ్రేడియంటే యూజ్ చేస్తున్నాను నేను. అంటే మీకు గ్రేడియంట్ అంటే ఓన్లీ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్స్ కాకుండా శారీస్ పైన కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఓకేనా, సో టేక్ ఎ న్యూ లేయర్. ఈ 2 కలర్స్తోనే
రేడియల్ తీసుకొని రీసెట్ చేద్దాం, ఎందుకంటే ఈ కాంబినేషన్ బాగుంది, ఈ కాంబినేషన్. ఓకేనా? సో ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ యాడ్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు చూడండి దానికి ఇది. ఓకేనా? సో దీంట్లో మీరు హ్యూస్ సాచురేషన్స్ ద్వారా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే యూ విల్ హ్యావ్ ఏ వండర్ఫుల్ షేడ్స్. చూడండి, ఇది ఒక షేడ్ వచ్చింది. అంటే ఇది గ్రేడియంట్, ఇది యాక్చువల్గా. కానీ గ్రేడియంట్లో మనం ఇంత డెప్త్ వెళ్తే గ్రేడియంట్లో కూడా మంచి వండర్ఫుల్ ఆర్ట్ వర్క్స్ కానీ వండర్ఫుల్ ఫోటో ఎడిటింగ్, రీటచింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టూల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేడియంట్ టూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ Digital Vidya Photoshop tutorials. Take care. Have a nice day.